లడ్డూల్లో కల్తీ జరిగింది ఎట్లా కనిపెట్టాము అంటే రేటు 350 రూపాయలకి ఎవడిస్తాడు, 700, 1000, 1500, 2000 రూపాయలు ఉందంటే అన్నారు. బాగుంది అంటే రేటు తక్కువకి తీసుకున్నందుకు దోచుకున్నారు, కల్తీ జరిగింది అన్నటువంటి అప్పుడు ప్రొజెక్ట్ చేసి తక్కువ కొన్నందుకు నేను అప్పుడే ప్రస్తావించా. అదే కనుక వాళ్ళు 300కి అమ్ముతానంటే వీళ్ళు 500కి కొంటానంటే ఏమనేవాళ్ళు, దోచుకున్నారు వెంకటేశ్వర స్వామి డబ్బులు అనేవాళ్ళు. సాధారణంగా టెండర్లు పిలిచిన తర్వాత అందరికంటే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళదే. వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేశారు ఇవన్నీ అక్కడికి వచ్చాక టెస్టింగ్ ఇదంతా కామన్గా జరుగుతుంది అప్పుడే మాట్లాడుకున్నాం. అక్కడ అట్లా నడిచింది. ఇప్పుడు తాజాగా విద్యార్థి మిత్ర టెండర్లో 63 కోట్లు ఆదా అయిపోయింది అంటూ ఇందులో ఒక స్టోరీ రాశారు. ఇందులో పాయింట్ ఏం చెప్తారంటే, గతంలో జగన్ హయాంలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు తక్కువకి ఇస్తున్నారు అన్నటువంటి. ఇప్పుడు దీంట్లో చూద్దాం. గత 2 ఏళ్ళు ఒక్కో బెల్ట్కి సగటున 34.5 రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పుడు 24 రూపాయలు 93 పైసలకి అందించేందుకు అదే కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. అప్పుడు బెల్ట్ బాగుంటుందా, క్వాలిటీతో ఉంటుందా, దేని లెక్క అదే కదా. ఇప్పుడు దాంట్లో చెప్పినట్టే చూస్తే కనుక అట్లాగే అంటే బయట మనకి బెల్ట్ ఎంత రేటు ఉంటుందో మనకు తెలుసు. పోతే గతంలో నోట్ పుస్తకం 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 35 రూపాయలు 64 రూపాయలకే కోట్ చేశారు. అప్పుడు పేపర్ క్వాలిటీ ఉంటుందా, దాని మీద పెన్ను పెడితే వెనకాల కనబడింది అనుకోండి వేస్ట్ కదా. అదొకటి చూడాలి. బ్యాగుల ధర వైసీపీ టైంలో 272 రూపాయలు అయితే ఇప్పుడు 250 రూపాయలు. బయట జనాలు కొంటున్నారు కదా, బ్యాగ్ రేట్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు రేపు వచ్చింది క్వాలిటీ పాడైనాయి అనుకోండి, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చూశారు జనం వాడకం ఎట్లుందన్నది. రేపు ఇవి కనుక సక్రమంగా క్వాలిటీ లేదనుకోండి ప్రమాదం లేదు, ఇవి క్వాలిటీతో ఉంటే అద్భుతం. అలాగే జత బూట్లు 2 జతల సాక్సులు కలిపి గత ప్రభుత్వం సగటున 187 రూపాయలు చొప్పున కాంట్రాక్ట్కి ఇస్తే ఇప్పుడు 159 రూపాయలకి సరఫరా చేస్తారన్నారు. మన దగ్గర అవ్వాయి చెప్పులు మొన్న కొంటే 250 రూపాయలు అవ్వాయి చెప్పులు. ఇది మరి ఎట్లాగిస్తారు, చిన్నపిల్లల దానికి వచ్చేటప్పటికి క్వాలిటీతో ఉంటాయా లేదా. 3 జతల ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్కి వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో సగటున 1081 రూపాయలు చొప్పున తీసుకుంటే ఇప్పుడు ప్రింటెడ్ కాగా ఈసారి వాటికంటే నాణ్యమైన డ్రెస్సులు 1061 రూపాయలకే అన్నట్టుంది. నాణ్యమైందని ఇప్పుడే సర్టిఫికేట్ ఇచ్చేసి ఒకటి టెండర్లో తక్కువకి పాడుకున్నారు. అప్పట్లో వాళ్ళు అదేది 1 ఏడాది టెండర్లు పిలిచారు, రీటెండరింగ్ అన్నారు. ఆ తర్వాత 2 ఏళ్ళు కూడా వాళ్ళకే నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు, అది తప్పుపెట్టారు. ఇప్పుడు ఈ కోణంలో నడుస్తుంది. ఇవి బాగుంటే తిరుగులేదు, క్వాలిటీ బాగోకపోతే రాబోయే రోజుల్లో ఇంట్లో వ్యవహారం ఇది. ప్రతి స్కూలు దాదాపు 50-60 లక్షల మందికి సంబంధించినటువంటి అది ఆ ఇళ్లలో తిట్టుకుంటారు. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం.